సర్కిటు బాలకృష్ణ గారి హౌస్ అండ్ చెన్నారెడ్డి గారి హౌస్. వీళ్ళ హౌస్ చుట్టూ కూడా మార్కింగ్ చేయడం కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. అది కూడా రేపు మాపో కూల్చేస్తారు అని చెప్పేసని అంటున్నారు. మొన్న కూడా బుల్డోజర్‌లు తీసుకొని ఎళ్లారంటున్నారు. మరి ఈ మార్కింగ్ దేని కొరకు? మరి వీళ్ళ ఇళ్ళని అంటే పరిధిలో ఉన్న ఆ గోడని కూల్చేసే అవకాశం ఉందా సార్? అది అంటే రోడ్ నెంబర్ 12 వైడనింగ్ చేయాలని అవును. చెక్ పోస్ట్ వరకు. హ్మ్. ఎందుకంటే రద్దీ ఎక్కువుందని. హ్మ్. రద్దీ ఎక్కువుంది. ప్రయాణాలు సాగడం లేదు. రద్దీ తగ్గించాలంటే రోడ్డు వెడల్పు చేయాలని. హ్మ్. ఇది ఈ రోడ్డు వెడల్పు చేసేది కార్యక్రమం కూడా విరించి హాస్పిటల్ నుంచి ఈ అగ్రసేన్ మహారాజు విగ్రహం వరకు 2 పక్కలా ఇచ్చినారు. ఎంత ఓకే. రోడ్డు వెడల్పు ఉంటే ఇటు సగము, అటు సగము ఏదో 2 పక్కల బిల్డింగులకు మార్కింగ్ ఇచ్చినారు. ఇంక పోతే అగ్రసేన్ మహారాజు నుంచి చౌరస్తా వరకు, ఓకే. చెక్ పోస్ట్ వరకు హ్మ్. ఒక సైడే ఇచ్చినారు. లెఫ్ట్ సైడే ఇచ్చినారు. అంటే ఇటు పోయేటప్పుడు లెఫ్ట్ సైడు, హ్మ్. వచ్చేటప్పుడు రైట్ సైడ్ అవుతుంది. ఏమి అనంటే అక్కడ కేబీఆర్ పార్క్ ఉంది. ఓహ్! అది నేషనల్ పార్కుకు హ్యాండ్ ఓవర్ చేసినారు. హ్మ్. అప్పుడు సమస్య నా నిజాం నవాబు నుంచి ఈ ప్రాంతం 300 ఎకరాలు కేబీఆర్ పార్క్ ఉండేది. అది ప్రభుత్వ పరమైంది. ఓకే. కోర్టులో హ్మ్. ప్రభుత్వానికే చెందుతుందని ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలా అనేది మేము అప్పుడు కేబినెట్ మంత్రులంగా ఉన్నాం. హ్మ్. ఏం చేయాలంటే మనం రాష్ట్ర ప్రభుత్వం కిందనే పెట్టుకుందాం సార్ అని విజయభాస్కర్ రెడ్డి గారికి అందరూ సూచించినారు. సూచించిన ఆయన నవ్వి ఎప్పుడు శాశ్వతంగా మనమే ఉంటామా అని చెప్పి ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేసినారు. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు దాన్ని ఎవరు టచ్ చేసేదానికి లేదు. హ్మ్. వాళ్ళ పర్మిషన్స్ వేరు, చాలా రిజిడ్‌గా ఉంటాయి. ఇప్పుడు అక్కడ కూడా 2 పక్కలా చేసేదానికి, కేబీఆర్ పక్క చేసేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ కావాలా, డిలే అవుతాయని చెప్పి అగ్రసేన్ మహారాజు నుంచి చెక్ పోస్ట్ వరకు ఒక సైడే ఇచ్చినారు. ఓకే. ఒక సైడే ఇచ్చినప్పుడు అక్కడ జానారెడ్డి గారి ఇల్లు అయితేనేమి, బాలకృష్ణ గారి ఇల్లు అయితేనేమి, సమరసింహారెడ్డి గారి ఇల్లు అయితేనేమి ఇవన్నీ ఉన్నాయి. మార్కింగ్ ఇచ్చిందైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వైడనింగ్ చేయాలని కొంత మేరకు ఇచ్చినారు. ఓకే. ఇచ్చిన తర్వాత ఇప్పుడు రెండో మారు మార్కింగ్ ఇచ్చింది ఇంకా కొంచెం వెడల్పు చేయాలని, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇంకా కొంచెం ఎక్కువ వేయాలని రెండో మారు మార్కింగ్ ఇచ్చారు. ఓకే. మొదటి మార్కింగ్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇచ్చినారు. ఓకే. అప్పుడు కూల్చారా సార్? కూల్చి కూల్చేలాగా అంత లోపల ప్రభుత్వం దిగిపోయింది, పోయింది. ఓకే. ఇప్పుడు అది వైడనింగ్ చేయాలనే దాని మీద ఇంకా కొంచెం చేసేటప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంకా కొంచెం వెడల్పు చేయాలని ఇంకా కొంచెం పెంచినారు. ఓకే. వెడల్పు పెంచినారు. ఓకే. సో, దీని పట్ల బాలకృష్ణ గారైతే అప్పుడు అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు ఆ రోజు. మరి దీన్ని ఆపే ప్రయత్నం ఆయనకున్న ఇన్‌ఫ్లూయెన్స్ వాడి చేస్తారా సార్? అంటే ఆ దిశగా ఆయన అడుగులు వేస్తారని కూడా అన్నారు. అనేదేముంది, అది ఎవరైనా కానీ రోడ్డు వైడనింగ్ పోయినప్పుడు కాంపెన్సేషన్ ఇస్తుంటారు. ఓకే. కాంపెన్సేషన్ తక్కువ ఉంటుంది అనుకోండి, మార్కెట్ రేట్ కంటే కాంపెన్సేషన్ తక్కువ ఉంటుంది. హ్మ్. ఇస్తారు. ఇప్పుడు నేను కూడా ఒక బిల్డింగ్లో అప్పుడు పాతగా గతంలో రోడ్ నెంబర్ 2లో సంసారం ఉన్నప్పుడు నాది 100 గజాలు పోయింది కదా. హ్మ్. నాకు ఇది ఇచ్చారంతే, ఎసెప్టీ ఎక్కువ ఇచ్చినారు. ఓకే. కాంపెన్సేషన్ కూడా వేయలే. బిల్డింగ్ కట్టుకునే దానికి ఎసెప్టీ పర్మిషన్ ఎక్కువ ఇచ్చినారు. ఓకే. సరే ఇంక పోయింది, ఇంక దానికి ఎవరేమేం చేస్తాం. హ్మ్. అందరూ సాటిస్ఫై అవుతారు. అయినా రోడ్ నెంబర్ 2లో చేసినారు కదా, ఆ రోడ్డు కూడా వైడనింగ్ చేసినారు కదా. అంతకుముందంతా సింగిల్ లేన్ ఉండే, అది 4 లేన్ అయ్యి ఇప్పుడు 6 లేన్ అయింది. ఓకే. మరి బిల్డింగ్లు పోయినాయి కదా, హ్మ్. తప్పదు ఇది విస్తీర్ణంలో. ఓకే. అంటే ఇది జనాల్లోకి ఏ విధంగా వెళ్తుంది సార్? అంటే బాలకృష్ణ లాంటి ఉన్నవాళ్ళైనా పర్లేదు కూల్చేస్తున్నారు ఈ గవర్నమెంట్ అన్న పాజిటివ్ వేలో వెళ్తుందా? లేకుంటే ఇది కూల్చివేతల అయితే ఈడ గవర్నమెంట్ నెగెటివ్ వేలో బాలకృష్ణ వెళ్తుందా? ఒక జానారెడ్డి కనపడరు కదా. అవును. అక్కడ ప్రయాణించే వాళ్ళందరికీ ఇబ్బందికర పరిస్థితి ఉన్నదని తెలుసు కదా. ఓకే. ఆ రూట్లో వెళ్ళే వాళ్ళందరికీ తెలుసు. సాయంకాలం అయితే